ఇందిరను 2 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి తీసుకొచ్చారు. మీనాక్షి సూర్యంల పరిచర్యలతో భర్త దగ్గరున్నాడనే ధైర్యంతో కొంచెం త్వరగానే కోలుకుంది ఇందిర. కానీ దెబ్బతిన్న లేడీలాగా ఏదో షాక్ తిన్న లక్షణాలు ముఖంలో కనిపిస్తూనే ఉన్నాయి. కళ్ళ కింద నీలి నీడలు పూర్తిగా మాసిపోలేదు. గోపాలం కూడా కొంతవరకు మామూలు మనిషి అయ్యాడు. అంతరంగంలోని మదన సంగతి ఎలా ఉన్నా పైకి మాత్రం మామూలుగానే ఉన్నాడని చెప్పచ్చు. సూర్యం పెళ్లి విషయం మాత్రం ఇన్ని సమస్యల్లో కూడా అతని మనసులోంచి చెరిగిపోలేదు. ఈ విషయం మీనాక్షితో ప్రస్తావించే ముందు వరుణ్ణి ఒకసారి కలుసుకోవడం మంచిదని తోచింది అతడికి. ఒకరోజు సాయంత్రం అతని ఆఫీసుకు ఫోన్ చేశాడు. పలానా చక్రవర్తి గారు కావాలి అంటూ. కాసేపటికి అవతల నుండి చక్రవర్తి కంఠం వినిపించింది. హలో, నేను చక్రవర్తిని. మీరు? నా పేరు గోపాలకృష్ణ. తనని తాను పరిచయం చేసుకుంటూ అన్నాడు గోపాలం. సూర్యకుమారి నా మేనకోడలు. మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలనుకుంటున్నాను. మీకెప్పుడు ఎక్కడ వీలవుతుందో చెప్పగలరా? మీరా? చాలా సంతోషం. 5 గంటలకల్లా ఆఫీస్కి వచ్చేయండి. అటునుంచి నా రూమ్కి తీసుకువెళతాను. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు గోపాలం. అనుకున్న ప్రకారం 5 గంటలకల్లా టెలిఫోన్ ఎక్స్చేంజ్కి చేరుకున్నాడు. ఆఫీసు వరండా దగ్గరికి నడుస్తూనే తనకి ఎదురొచ్చిన వ్యక్తిని చూసి ఆగిపోయాడు. మెలితిరిగి నుదుటి మీద పడుతున్న ఉంగరాల జుట్టు, శాంతంగా చూసే కళ్ళు. మీరే గోపాలకృష్ణ గారు అనుకోవడంలో నేను పొరపడలేదనుకుంటాను. కరచాలనం కోసం చేయి చాపుతూ అన్నాడా వ్యక్తి. నేనే చక్రవర్తిని. మీ ఫోటో ఇంతకుముందు చూశాను కాబట్టి సులువుగా పోల్చుకోగలిగాను. గోపాలం చక్రవర్తితో కరచాలనం చేశాడు. ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. ఏవో లోకాభిరామాయణం మాట్లాడుతూ గోపాలాన్ని హోటల్కి తీసుకెళ్లాడు చక్రవర్తి. టిఫిను ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాక గోపాలమే అసలు విషయంలోకి వచ్చాడు ముందుగా. సూర్యం అంతా చెప్పింది. చెప్పడమే కాకుండా మా అక్కయ్యను ఈ విషయంలో ఒప్పించే భారం కూడా నా మీదే పెట్టింది. చక్రవర్తి చిరునవ్వుతో వింటున్నాడు. గోపాలం సూటిగానే మాట్లాడసాగాడు. మా పరిస్థితులన్నీ మీకు తెలిసే ఉండాలి. ప్రేమ వివాహం, అందులోనూ వర్ణాంతరం అనగానే మా అక్కలాంటి ఈ తరం మనుషులు కూడా ఒప్పుకోవడం కొంచెం కష్టమే. అందులోనూ మా అక్కకు సూర్యం తప్పించి ప్రస్తుతం వెనక ముందు ఎవరూ లేరు. కాబట్టి మీరు నేను కూడా బాగా నిదానించి ఆలోచించి చేయవలసిన విషయం ఇది. నా విషయాలన్నీ కూడా సూర్యకుమారి మీకు చెప్పే ఉండాలి. నాకు పెద్దగా బాదరబందీ కానీ అడ్డంకులు కానీ ఏమీ లేవు. నన్ను ఎవరైనా ఈ విషయంలో అడ్డుపెట్టినా లక్ష్య పెట్టవలసిన అవసరం నాకు లేదు. నేను అన్ని విధాలా స్వతంత్రుణ్ణే. కాబట్టే నాకు అన్ని విధాలా నచ్చిన మనిషిని వివాహం ఆడడానికి సందేహించవలసిన అవసరం లేదనే అభిప్రాయంలోకి వచ్చాను. మీకంత అపనమ్మకంగా ఉంటే పోనీ రిజిస్టర్ మ్యారేజ్ జరిపించేయండి. చక్రవర్తి మాటలకు గోపాలం నవ్వాడు. మనసులు ముడిపడ్డాక ఈ కాగితాలేం చేస్తే చక్రవర్తి గారు? ఒకవేళ మా అక్కయ్య ఒప్పుకోకపోతే మీ అంతటి మీరే అన్నీ నిర్వహించుకుని కాపురం ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పుడు బహుశా మీకు అటువాళ్లు కానీ ఇటువాళ్లు కానీ ఏ విషయంలోనూ సహకరించకపోవచ్చు. నేనున్న తెర వెనకవాడినే కాబట్టి ఎవరి సహాయ సహకారాలు లేకుండా గడపగలమనే ధైర్యం, నమ్మిక మీ ఇద్దరికీ పరస్పరం ఉండాలి. మీరు ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఏమంటారు? ఇంతగా మా మేలు కోరి ఇంత లోతు ఆలోచించి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే సూర్యకుమారి మిమ్మల్ని మధ్యవర్తిగా పెట్టింది. నేను తొందరపడే నిర్ణయాలు చేసుకునే మనిషిని కాను. ఒక నిర్ణయానికి వస్తే జీవితాంతం దానికే కట్టుబడి ఉండే రకం. చాలా దృఢంగా చెప్పాడు చక్రవర్తి. సరే, నేను మా అక్కయ్యతో మాట్లాడతాను. మీరు మీ వాళ్ళని కూడా సంప్రదించండి. నేను కొద్ది రోజుల్లో వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఉండగానే ఆ శుభకార్యం కాస్త అయిపోతే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. షూర్, నేను 2 రోజుల్లో మా ఊరికి వెళతాను. డేట్ ఫిక్స్ చేయడం అది మీ మీదే విడిచిపెట్టేస్తున్నాను. మీరు ఇంకేం సందేహించకుండా అన్ని ప్రయత్నాలు చేయండి అన్నాడు చక్రవర్తి. ఇంతలో టిఫిన్ ప్లేట్లు తెచ్చి ఎదురుగా పెట్టాడు సర్వర్. పర్వాలేదు, మనిషి నిదానమైనవాడు, సూర్యం సుఖపడుతుంది అనుకున్నాడు గోపాలం మనసులో. గోపాలం ద్వారా ఈ ప్రస్తావన విన్న మీనాక్షి నిర్ఘాంతపోయింది. ఏంట్రా గోపి నువ్వనేది? నువ్వేనా నాతో మాట్లాడేది? అంది నిశ్చేష్టితయ్యాయి. ఏమక్కా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అన్నాడు గోపాలం. ఒరే గోపి, నేనసలే జీవితంలో ఎదురు దెబ్బలు తిని తిని గాయపడున్నాను. చచ్చిన పాముని మరింత చంపకురా నాయనా. ఏదో నా ప్రాణాల్ని లోకతీరులోనే కడతారని అంది మీనాక్షి కళ్ళనీళ్ల పర్యంతమై. అక్కయ్య మాటలకు గోపాలం హృదయం ద్రవించింది. నాకంతా తెలిసే అన్నీ ఆలోచించే చెబుతున్నానక్క. అసలు నేనే సూర్యాన్ని చేసుకుని నీ భారాన్ని తగ్గించవలసింది. కానీ ఆనాడు ఎవరం బయటపడలేదు. నేను కూడా అనుభవశూన్యుణ్ణి. అప్పుడలా దూరం అయ్యాం. దానికిప్పుడు నేను పశ్చాత్తాపంతో సూర్యం జీవితం ఒక దారిలో పడ్డానికి సహాయం చేయాలనుకోవడం తప్ప అతి దీనుడై ప్రశ్నించాడు గోపాలం. గడిచినవన్నీ తలచుకుని మీనాక్షి కాసేపు దుఃఖించింది. కొంతసేపటికి తను తానే సంభాళించుకుంది.
దానికేం తెలుసురా, తాను ఎన్నుకున్న మార్గాన్ని మించిందేదీ లేదని వయసులో ఉన్న ప్రతి పిల్ల అనుకుంటుంది. ఆ మార్గంలో కష్టాలు ఎదురైతే దానికి నిందించేది మాత్రం పెద్దవాళ్లని, సంఘాన్ని. ఇటువంటివన్నీ కళ్ళారా చూస్తూనే ఉన్నాను కదూ. ఆ అబ్బాయి దీన్ని చక్కదనం చూసి తొందరపడుంటాడు. అసలు ఆ ప్రసక్తే వదిలే. తర్వాత దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. చేతికి అంది వచ్చి పెంచవలసిన కొడుకు అలా దేశాల పాలయ్యాడు. ఇది ఎవన్నో కట్టుకుని తన దారిని తాను పోయాక లోకులు నన్ను పొడుస్తూ ఉంటే ఒంటరిగా ఆ రంపకోత నేను భరించలేనురా అంది మీనాక్షి. లోపల గదిలో ఇందిర దగ్గర కూర్చుని సూర్యం ఈ మాటలన్నీ వింటోంది. తల్లి చెబుతున్న ఒక్కో మాట ఆమె గుండెల్లో ఒక్కో బండ్రాయిని దించాయి. అమ్మ ఒప్పుకోదేమో అనుకోగానే ఆమె కళ్ళంట బొటబట నీళ్లురాయి. ఇందిరకు కూడా ఈ విషయాలేవీ తెలియవు. గోపాలం ఇంతవరకు భార్యతో ఈ సంగతులేవీ చెప్పనేలేదు. కాబట్టి ఆమె కూడా కుతూహలంగానే వింటోంది. అసలు సూర్యాన్ని నేనే చేసుకోవలసింది అన్న గోపాలం మాటలకు ఆమె మనసులో క్రోధ, అసూయలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి కూడా. అయినా సూర్యం కన్నీళ్లు చూశాక కరిగిపోయి, ఒప్పుకుంటుందిలే అమ్మా, నీ జతగాడికి నువ్వు దూరమైపోవులే కోళ్ళ అంటూ పెద్దదాన్లా సంబోధించి సూర్యాన్ని ఊరడించడానికి ప్రయత్నించింది. గోపాలం నిటారుగా కూర్చున్నాడు. మాటిమాటికి లోకులు లోకులు అంటున్నావు. నిన్ను ఇంతవరకు ఈ లోకం ఏం ఉద్ధరించిందో చెప్పు. నువ్వు అడుగడుగునా ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు నిన్ను ఏ లోకులు ఆదుకున్నారు? చివరికి నీ స్వయంశక్తి మీద నువ్వు నిలబడ్డాకే నీతో లోకం నవ్వుమొహం పెట్టి మాట్లాడుతోంది. ఇక ముందైనా నిన్నెవరూ పోషించిన అవసరం లేదు. నువ్వు వేలకు వేలు కట్నాలు పోసి సూర్యానికో పెళ్ళికొడుకుని తెస్తావు. వాడు నీ కూతుర్ని సరిగ్గా చూస్తాడని నీకేమిటి నమ్మకం? చక్రవర్తి నువ్వు ఎరిగినవాడేమీ కాదు. నెలకి 400 తెచ్చుకుంటున్నాడు. ఇంకా వృద్ధిలోకి రావాల్సినవాడు, బుద్ధిమంతుడు. పైగా కోరి చేసుకుంటానంటున్నాడు. నాకు ఎటు నుండి చూసినా దీనికి వంక పెట్టాల్సిన అవసరం కనిపించడం లేదు. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి వాళ్ళని ఏకం చేసి 2 అక్షంతలు వేస్తే వాళ్ళు నీ కళ్ళెదిటే పచ్చగా ఉంటారు. ఉన్న ఊళ్ళోనే కాబట్టి వచ్చి పోతుంటారు. నేను చిన్నవాణ్ణి. నీకు తెలిసిన నీ మంచి చెడ్లు నాకు తెలియవు. ఏదో నాకు తోచింది చెప్పాను అన్నాడు. అంతటితో విడిచిపెట్టేలేదు కూడా. ఈ లోకాన్నంతా దుమ్మెత్తిపోస్తూ 1 గంట లెక్చర్ ఇచ్చాడు. సూర్యాన్ని పెళ్లి చేసి పంపి నువ్వు నా దగ్గరికి వచ్చాయి, నీకొచ్చిన భయం లేదని అభ్యాస్తం ఇచ్చాడు. ఇంకా ఎన్నో విధాల ధైర్యం నూరిపోశాడు. చిట్ట చివరికి మీనాక్షి మెత్తబడింది. వెనక ముందు ఆడుతూనే కన్యలతోనే కూతురి వివాహానికి సమ్మతించింది. ఎదురు తిరుగుతున్న మనసును సమాధానపరుచుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. సూర్యం కళ్ళ నుండి ప్రవహించే అశ్రుధారలు ఆనందవాహినిగా మారింది. పెళ్లి తిరుపతిలో నిరాడంబరంగా జరిపేయాలని నిశ్చయించుకున్నాడు గోపాలం. కట్నం కోసం కూడబెట్టిన డబ్బుతో సూర్యానికి పట్టుచీర, గాజులు, గొలుసు, చక్రవర్తి కోసం 1 సూటు ఖరీదైన వాచి కొంది మీనాక్షి. ఒక శుభముహూర్తాన తిరుమల కొండపై కళ్యాణ చక్రవర్తి సన్నిధిలో సూర్యకుమారి చక్రవర్తుల వివాహం అగ్నిసాక్షిగా జరిగిపోయింది. తనకు తన వాళ్లకు మధ్య ఏం వాదోపవాదాలయ్యాయో చక్రవర్తి చెప్పలేదు. కానీ వివాహానికి మాత్రం అతని తరపున అక్క, బావ, తమ్ముడు వచ్చారు. చుట్టాలు పక్కాలతో పందిట్లో కళకళ్లాడుతూ జరగాల్సిన పెళ్లి ఇలా నిశ్శబ్దంగా జరిగిపోయింది అంటూ నొచ్చుకుంటూనే ఉంది మీనాక్షి. ఎవరు చుట్టాలు? బాగా తిని నోటితో నవ్వి నొసలతో వికిరించేవాళ్లే చుట్టాలంటే. తల్లిదండ్రులే శత్రువులయ్యాక చుట్టాలెవరు అంటూ తీసి పారేశాడు గోపాలం. నువ్వు మొగాడివి కాబట్టి దులిపేసుకుని తిరగలవు. కానీ ఆడదలా కాదురా. ఆడదానికెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంఘం, సాంప్రదాయం వీటి తోడిదే లోకం. వీటన్నింటికీ లోబడుంటూ ఒక గిరిగీసుకుని అందులో మసులుతోంది స్త్రీ. కాబట్టే ఈ దేశం ఎలా అయినా ఉందిరా అంది మీనాక్షి. ఎలా అయినా కాదు, ఇలా ఉంది అను. ఈ సంఘం చట్టుబండ్లు తీసిపారేసి నిర్భయంగా తనకు తోచిన పని ఏనాడు ఆడది చేసి తీరుతుందో ఆనాడు దేశం ఇంత దుర్గతిలో ఉండదక్క అన్నాడు గోపాలం. నీతో వాదించలేనురా అని విసుక్కుంది మీనాక్షి. నవదంపతుల్ని శృంగారయాత్రకు తిరుపతిలోనే విడిచిపెట్టి మిగతా వాళ్లంతా బండెక్కారు. సంతోషము, సంతృప్తి ముఖం నిండా వెలుగులాగా ఆవరించుకునుండగా భరత సరసన నిలబడి తమకు వీడుకోలిస్తున్న నవవధు సూర్యకుమారిని చూసి కళ్లల్లో ఆనంద బాష్పాలు నిండాయి మీనాక్షికి. అక్కడికొచ్చాక సత్యనారాయణ వ్రతం చేయించాలి. ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు రాస్తుండమ్మా సూర్యం అంది మీనాక్షి కళ్ళొత్తుకుంటూ. అలాగేనమ్మా, వీలైనంత త్వరలో వచ్చేస్తానులే అంది సూర్యం. బండి కదిలింది. ట్రైను స్టేషన్ దాటి వెళ్ళిపోయే వరకు ఆగి ఒకరినొకరు ఆనుకుంటూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ తమ చుట్టూ మనుషులతో నిండున్న ప్రపంచం ఒకటి ఉన్నదనే విషయాన్ని విస్మరించి గాల్లో తేలిపోతున్నట్టు నడుస్తూ స్టేషన్ బయటకొచ్చారు నవదంపతులు. సూర్యం, సూర్యుడు ఏమిటి? ఆ పేర్లేం బావలేవు. నేను సూరాయ అని పిలుస్తాను అన్నాడు చక్రవర్తి.
సూరాయ అని కాకపోతే సూర్యకారం అనైనా పిలుచుకోండి, నాకు అభ్యంతరమేం లేదు అంది సూర్యం గలగలా నవ్వుతూ. కాదులే, సూర్యకాంతం అని పిలుస్తాను, అదే నీకు తగిన పేరు అన్నాడు చక్రవర్తి కవ్విస్తూ. చిత్తం, ఆ నామధేయాన్ని సార్థకపరచుకోవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ప్రభు అంది సూర్యం వినయం నటిస్తూ. చచ్చాం, నా ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నాను, శరణు అన్నాడు చక్రవర్తి తల వంచి. అభయమిచ్చి తిని అంది సూర్యం దేవి విగ్రహంలా ఫోజు పెట్టి. తిరుపతి నుండి వచ్చేశాక గోపాలం దంపతులు అమలాపురంకి ప్రయాణమయ్యారు. సత్యనారాయణ వ్రతం అయ్యేదాకా ఉండమని బ్రతిమాలింది మీనాక్షి. ఈ వ్రతం చూసుకుంటే అవతల మా ఆఫీసరు నా వ్రతం చేస్తాడు, ఈసారికి వదిలేయక్క, మళ్ళీ సెలవు పెట్టి నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను, ఈలోగా ఇక్కడ వ్యవహారాలని సెటిల్ చేసేయి అన్నాడు గోపాలం. ఏంట్రా నువ్వు చెప్పేది, నాకేం అర్థం కావడం లేదు అంది మీనాక్షి. ఏముంది అర్థం కావడానికి, నువ్వు ఒకదానివి ఎందుకు ఇక్కడ? నువ్వు ఇప్పుడు ఎవరి కోసం కష్టపడాలి, మాకు పెద్ద దిక్కుగాను ఉంటావు, నీకు ఒంటరితనము లేకుండా ఉంటుంది, మాతో వచ్చేయి అన్నాడు గోపాలం. అవునదినా, మీరొక్కళ్ళు ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండడం నాకు కూడా ఇష్టం లేదు అంటూ భర్తకు వంత పాడింది ఇందిర. ఏదో అలవాటైపోయిన బ్రతుకు, ఇలా వెళ్ళిపోని, సూర్యం కూడా ఊళ్ళోనే ఉంటుందిగా, కొత్త కాపురం, దానికి మంచి చెడు ఏదన్నా వస్తే చూడడానికి దగ్గరే ఉండాలిగా, అంతగా నేను కష్టపడలేనప్పుడు మీ దగ్గరికి వస్తానులేండర్రా, నాకు మాత్రం ఎవరున్నారు అంది మీనాక్షి. గోపాలం ఇందిర ఎంతగా వాదించినా మీనాక్షిని తమ దగ్గర ఉండడానికి ఒప్పించలేకపోయారు. చివరికి కనీసం ఒక నెలన్నా వచ్చి తమ దగ్గర ఉండడానికి మీనాక్షి దగ్గర మాట తీసుకుని ఆ రోజు రాత్రే ప్రయాణమై వెళ్ళిపోయారు ఇందిర గోపాలం. అమలాపురం వచ్చేశాక ఇందిరకి ఎంతో హాయి అనిపించింది. మళ్ళీ తను, తన భర్త, బాబు, తనిల్లు, అత్తగారింట్లో గడిచిన కాలమంతా ఒక పీడకలలా మెల్లగా మరుగున పడిపోయింది ఆమె మస్తిష్కంలో. మానసికంగా బలం పుంజుకోవడంతో శారీరకంగా కూడా కోల్పోయిన ఆరోగ్యం నెమ్మదిగా పుంజుకోసాగింది. ఈ ఉత్సాహంలో ఆమె గోపాలం మానసిక స్థితిని పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు లోకమంతా ఒక ప్రేమరాజ్యంగా కనబడుతోంది. ఆ రాజ్యంలో తామిద్దరే అధిపతులు. నిండు యవ్వనంలో తొణికిసలాడే అందాలతో, పరవళ్ళు తొక్కే ప్రణయ భావనలతో ఎక్కడ చూసినా తామే. ఆ భావనాలోకంలో గాలిలో ఎగిరే పిట్టలాగా ఆమె మనసు పల్టీలు కొడుతోంది. రెక్కలు చాచుకుని తేలిపోతోంది. రోజంతా కూన్రాగాలు తీసుకుంటూ ఇంటినొక్క చిలకల తొట్టిగా మార్చేసింది ఇందిర. కానీ గోపాలం మనసు రెక్కలు తెగిన పక్షిలా విలవలాడుతోందని, అతడు కర్తవ్యానికి కట్టుబడి తన విధిని తాను నిర్వర్తిస్తున్నాడని ఆమె అనుమానించనైనా లేదు. గోపాలం అంతరంగంలో లావా కొత్త ఉడుకుతోందని, ఆ అగ్నిపర్వతం ఏ క్షణాన్నైనా బద్దలు కావచ్చని ఆమె కించిత్తైనా ఎరుగదు. ఆ వేళ ఇందిర గోపాలంల పెళ్లి రోజు. ప్రతి ఏడు తమ మ్యారేజ్ యానివర్సరీని ఉన్నంతలో ఆనందంగా జరుపుకోవడం వారికి అలవాటు. గోపాలాన్ని ఆఫీసుకు పోనిచ్చి గబగబా ఒక స్వీటు హాటు తయారు చేసింది ఇందిర. దుప్పట్లు, దిండు, గలేబులు, గుమ్మాలకు కట్టే తెరలు అన్నీ మార్చి తాను స్వయంగా ఎంబ్రాయిడరీ చేసినవి వేసింది. కొత్త ఫ్లవర్ వాజులో దొడ్లో పూచిన గులాబీల గుత్తొకటి పెట్టింది. గోపాలానికి ఇష్టమైన లేత నీలం చీర, జాకెట్టు వేసుకుంది. ఆ రోజు తమ పెళ్లి రోజు అని భర్త మరిచిపోయాడని ఒక్కసారిగా చెప్పి ఆనందాశ్చర్యాల్లో ముంచేయాలని ప్లాన్ వేసుకుంది. అమ్మా, ఎక్కడికెళ్దాం అంటూ అమ్మిచ్చిన మైసూరుపాకు తింటూ వెనకాలే తిరుగుతున్నాడు బాబు. సినిమాకి వెళదామా అంటూ బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. నాన్నగారు వస్తున్నారేమో చూడు నాన్న అంటూ బాబుని అవతలకు పంపించి గబగబా పనులన్నీ చక్కబెట్టుకోసాగింది. సాయంత్రం 6 అవుతుండగా గోపాలం వచ్చాడు. ఇందిర అతనికి ఎదురేగలేదు. ఇంటిని చూసి అతను కొద్దిగా ఆశ్చర్యపోతాడని, లోపలికొచ్చి తనని చూసి ఇంకా ఆశ్చర్యపోతాడని ఊహిస్తూ వంటింట్లో టిఫిన్ ప్లేట్లో సర్దుతూ ఉండిపోయింది. కానీ ఎంతసేపటికి గోపాలం లోపలికొస్తున్న జాడలేదు. చివరికి తానే టిఫిను, మంచినీళ్ళ గ్లాసు పట్టుకుని హాల్లోకి వెళ్ళింది. గోపాలం హాల్లో కూడా లేడు. టేబుల్ మీద ప్లేటుంచేసి వరండాలోకి వెళ్ళింది. వరండాలో ఈజీ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకునున్నాడు గోపాలం. ఇందిరలోని ఉత్సాహమంతా నీరు కారిపోయింది. మనసు ఉసూరని నిట్టూర్చింది. దగ్గరగా వెళ్ళి ఏమండి అంది. గోపాలం కళ్ళు తెరిచాడు. అలా ఉన్నారేం అంది దగ్గరకొచ్చి నుదుటి మీద చేయి వేస్తూ. ఏం లేదు అన్నాడు గోపాలం సరిగ్గా లేచి కూర్చుని. ఏదో ఉంది చెప్పండి అని ఇందిర రెట్టించలేదు. గోపాలం మొహంలో అద్దం పట్టినట్టు కనిపిస్తున్న అశాంతి, అలజడి, చికాకు వీటిని ఒక క్షణం పరిశీలనగా చూసి రండి లోపలికి, టిఫిను, కాఫీ ఉంచాను అంది. గోపాలం మౌనంగానే లేచి లోపలికొచ్చాడు. భార్య అలంకరణను గాని, ఇంటి తీరులో కనిపిస్తున్న ప్రత్యేకతను గాని ఏమాత్రం గమనించినట్టు అతని ముఖంలో ఎక్కడా కనిపించలేదు. అనవసరంగా శ్రమపడ్డాను పొద్దటి నుండి అనుకుని నిట్టూర్చింది ఇందిర.
చిత్రంగా ఆ ఒక్క క్షణంలోనే మంత్రం వేసినట్టు ఆమెలోని ఉల్లాసమంతా మటుమయమైపోయింది. దాని స్థానే విరక్తి, రోషం కలగా పొలగంగా చోటు చేసుకున్నాయి. గుండె ఎన్నో టన్నుల బరువెక్కినట్లయింది. ఆనందమయంగా గడపాల్సిన ఆ సాయంత్రమంతా ఎంతో భారంగా గడిచింది. రాత్రి భోజనాలు కూడా నిశ్శబ్దంలోనే ముగిశాయి. సాయంత్రం నుండి సహనంతో వేచున్న ఇందిర ఇక ఊరుకోలేకపోయింది. ఇవాళ మన పెళ్లి రోజు అన్న సంగతి గుర్తుందా మీకు? అంది భరత సరసన కూర్చుని. గోపాలం కళ్ళెత్తి భార్య వంక ఒకసారి చూసి అంతలోనే దృష్టి మరల్చుకుంటూ అన్నాడు, పోనిద్దు, నాలాంటి వాడికి పెళ్లి రోజులేమిటి? అదేం అలా అంటున్నారు? అంది ఇందిర హతాసురాలై. నాలాంటివాడు బ్రతకడమే అనవసరమైనప్పుడు ఇక ఇలాంటి ఫంక్షన్స్ జరుపుకోవడం కూడా ఎందుకు దండగా? అన్నాడు గోపాలం విరాగిలా వేదాంతం నవ్వొకటి నవ్వి. ఏం మీకంత వైరాగ్యం పుట్టడానికి ఏం జరిగింది? అంది ఇందిర ఉక్రోషం కోపం ముంచుకురాగా. ఏం జరిగింది అని కాదు, ఏం జరగలేదు అని అడుగు. గోపాలం ఈ ప్రశ్నలకు ఈ సందర్భానికే సిద్ధపడ్డట్టే కనిపించాడు. నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియడం లేదిందు. ఏమిటి నా జీవిత సాఫల్యం? ఒక మంచి చదువా, పెద్ద ఉద్యోగమా? లోకంలో ఉన్న తల్లిదండ్రులంతా తమ పిల్లల అభివృద్ధిని ఔన్నత్యాన్ని కాంక్షిస్తారు. కానీ నా అదృష్టం, నా తల్లిదండ్రులు నా జీవితాన్ని అట్టడుకు లాగడానికే చూశారు చివరిదాకా. చిన్నప్పటి నుండి ఏ చిన్న విషయమూ నా ఇష్టప్రకారం జరగలేదు. నా ఆశయాలేవీ నెరవేరలేదు. ఎక్కడికక్కడ పరిస్థితులతో నేనే రాజీ పడిపోవాల్సి వస్తోంది. చివరికి మీ వివాహం కూడా మీ ఇష్టప్రకారం జరగలేదు, అవునా? గోపాలం మాటలకు అడ్డొస్తూ అంది ఇందిర. ఆమె గొంతులో దుఃఖపు జీరతో కూడుకున్న చిన్న కంపన. నిజమే అన్నాడు గోపాలం. తన మాటలు భార్య మీద ఎలా పనిచేస్తున్నాయి అన్న విషయాన్ని కూడా గమనించలేదతను. నేనొక పొజిషన్లోకి వచ్చాక పెళ్లి చేసుకుందామనుకున్నాను, కానీ మధ్యలోనే ఆ ఆశయాన్ని కూడా తుంచేశారు. ఆ వివాహమైనా సవ్యంగా జరిగిందా? లేదు అంది ఇందిర అవమానం పొందిన స్వరంతో. మీరు పొజిషన్లోకి వచ్చాక మీరు కోరిన పిల్లను చేసుకుని ఉండేవారు. మధ్యలో మీకు గుదిబండ్లాగా తగులుకున్నాను. చూడండి, మీకు నాతోటి జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఎలాంటి కలతనైనా నేను మీ సమక్షంలో మరిచిపోయినట్టే మీకు కూడా నా సాన్నిధ్యం శాంతినిస్తుందనే ఇన్నాళ్ళు భ్రమపడ్డాను. ఇందిర అటు మొహం తిప్పుకుంది. ఆమె కళ్ళ వెంట బొటబొట కన్నీటి బొట్లు రాలాయి. భార్యని ఏమాత్రం ఊరడించడానికి గోపాలం ప్రయత్నించలేదు. నేనొక విషయం గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంకోలా అర్థం చేసుకుంటున్నావు అని మాత్రం అన్నాడు. నేను వెరిదానండి. ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉన్నాను. ఇప్పుడిప్పుడే అంత అర్థమవుతోంది. నేను అర్థం చేసుకోలేనేమోనని మీరు బాధపడకండి అంది ఇందిర జేవరించిన ముఖంతో. అంతే, నన్నుగా అర్థం చేసుకునేవాళ్ళు ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా కనపడలేదు. అదేం కర్మమో గాని నేను ఉత్త మోసగాళ్లాగానో చేతగాని వాళ్లాగానో కనిపిస్తాను అందరికీ. గోపాలం కూడా అసహనంగా అన్నాడు. అందుకే నా కన్న తండ్రి, వాణ్ణి తండ్రి అనుకోవడానికి, వాడి రక్తం నా రక్తంలో ప్రవహిస్తుంది అనుకోవడానికి నాకు పరమ అసహ్యంగా ఉంది. ఆ రక్త సంబంధం ఉన్న ఈ శరీరాన్ని అంతం చేసుకునైనా ఆ అనుబంధం తెంచుకోవాలనిపిస్తోంది. ఆ వేళ గోపాలం ఇంకో లోకంలో ఉన్న వాళ్ళ మాట్లాడసాగాడు. ఆ ప్రసక్తి రాగానే ఇందిర మరింత అవమానభారంతో కుచించుకుపోయి మౌనాన్ని దాల్చింది. ఆ వేళ వాణ్ణి చంపుదామని వెళ్ళాను, కానీ ఏం చేయగలిగాను? పిరికి వెదవలా ఏమీ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేశాను. నువ్వెందుకు ఊరుకున్నావు? వాడినప్పుడే ఎందుకు అంతం చేసేలేదు? నీ మీద అత్యాచారం చేయడానికి వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అదే సూర్యుని లాంటిదైతేనా వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి పారేసి ఉండేది. వాడికి అంత ధైర్యం వచ్చిందంటే నువ్వు అలసిచ్చావన్నమాట. ఇందిర స్థాణువైపోయి పెద్ద పెద్ద కళ్ళతో భర్త వైపు వెరిదాన్లా చూడసాగింది. వాణ్ణి చంపేసి జైలుకు పోయినా నేను ఇంతకంటే ప్రశాంతంగా ఉండేవాణ్ణేమో. నన్ను ఈ వ్యధ కాలకోటంలా దహిస్తోంది. నా మెదడంతా పిచ్చెక్కినట్లయిపోతోంది ఉన్మాదిలా అన్నాడు గోపాలం. అయితే మీరు నన్ను శంకిస్తున్నారా? ఎలాగో గొంతు పేగల్చుకునంది ఇందిర హీన స్వరంతో. మీరు ఇన్నాళ్ళ నుండి నాతో మనసిచ్చి మసలకపోవడానికి ఇదా కారణం? అయ్యో, నేనెంత పిచ్చిదాన్ని! కొంచెమైనా మీ మనసు తెలుసుకోలేకపోయాను. నన్ను మీరు అటువంటి భావంతో చూస్తున్నారంటే నేను మీ ఛాయలు కూడా వచ్చేదాన్ని కాదండి. భగవాన్! ఇందిర పిచ్చిదాన్లా లేచి నిలబడింది. రివ్వున అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో తోచక భార్య వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాడు గోపాలం. ఆ నిశ్శబ్ద నిశీదిలో లోపల గదిలో నుండి ఇందిర వెక్కివెక్కేడుస్తున్న శబ్దం అతనికి స్పష్టంగా వినిపించింది. కానీ అక్కడి నుండి ఒక్క అంగుళమైనా కదిలి వెళ్లడానికి సాహసించలేకపోయాడు గోపాలం. రోజులాగే తెల్లవారింది. కానీ తెల్లవారాక రోజూ ఉండే సందడి లేదా ఇంట్లో. ఒక్క రాత్రిలో ఇందిర ఆకృతే మారిపోయింది. ఏడ్చి ఉబ్బిన మొహం, వాచిన కళ్ళు, నవ్వడం కొన్నేళ్లుగా మరిచిపోయినట్లున్న పెదాలు. ఆమెను పలకరిస్తే చాలు దుఃఖం ఉప్పెనగా వచ్చి ఎదుటి వాళ్ళను ముంచేస్తోందా అన్నట్లుంది. ఏంటమ్మగారు అలా ఉన్నారు?
అని పని మనిషి కూడా అడిగేసింది. ఏంటో ఒంట్లో బావలేదు అని చెప్పి మాట తప్పించేసింది ఇందిర. కొట్టొచ్చినట్లు కనపడే విషాద రేఖతో పాటు ఒక దృఢ నిశ్చయం, దాని పక్కనే వైరాగ్యం, ఇవన్నీ ఇందిరమొహంలో గోచరించాయి గోపాలానికి. ఆ సంభాషణ జరిగిన దగ్గర నుండి ఇందిర కన్నెత్తి గోపాలం వైపు చూడడమే మానేసింది. మౌనంగానే అతని అవసరాలన్నీ చూడడం, వండి వడ్డించడం, ఇద్దరి మధ్య భరించలేని మౌనం. ఆ నిశ్శబ్దంలో ఏదన్నా సందడి కాస్త ఉందంటే అది ఒక్క బాబు మూలానే. తల్లిని తండ్రిని వాడే కాస్త మాట్లాడిస్తున్నాడు. వాడి ఏడుపు, అల్లరి, నవ్వు ఇవే ఆ నిశ్శబ్దాన్ని మధ్య మధ్య తరిమి కొడుతున్నాయి. ఇలాగే ఏమాత్రం మార్పు లేకుండా 4 రోజులు గడిచాయి. 4వ రోజున పుండు మీద కారం చల్లినట్టు ఇందిరకు తండ్రి వద్ద నుండి టెలిగ్రామ్ వచ్చింది. మదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇందిర కుప్పకూలిపోయింది. సరైన నిద్రాహారాలు లేక శుష్కించున్న ఆమె ఈ వార్తకు తట్టుకోలేక స్మృతి కోల్పోయింది. వాడిన ఒత్తిలాగా నేల మీద పడిపోయిన భార్యను చూసి గోపాలం కంగారు పడ్డాడు. చన్నీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరించి ఇందు ఇందు అని పిలిచాడు. 2 చేతుల్లోనూ ఎత్తుకొని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి ఫ్యాన్ వేశాడు. కాసేపటికి ఇందిర కళ్ళు విప్పింది. వెంటనే తల్లి గుర్తుకొచ్చి కుళ్ళి కుళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకో, రాత్రికి ఏ ట్రైన్ ఉందో కనుక్కుంటాను, ఆఫీస్కు సెలవు పెట్టొస్తాను, వెళదాం అన్నాడు గోపాలం అంతకంటే ఏమనాలో తోచక. ఇందిర తల్లి దుర్గాంబ మొదటి నుండి కాస్త సుస్థి మనిషి. ఆవిడికి ఎప్పుడూ ఒక రకం రుగ్మత కాస్త నెమ్మదించిందంటే ఆ స్థానాన్ని ఇంకోటి ఆక్రమించుకుంటూ ఉంటుంది. ఈ మధ్య రక్తపోటు అప్పుడప్పుడు వస్తున్నట్లుండి ఒక్కసారి గుండెపోటులోకి దింపింది. ఇందిర తల్లి దగ్గరకు చేరేసరికి ఆవిడకు స్మృతి లేదు. కూతురిని చూసి శేషయ్య చిన్నపిల్లాళ్ల బావురుమన్నాడు. తండ్రి కూతుళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని కుమిలి కుమిలి విలపించారు. తెలివొచ్చినప్పుడల్లా నీకోసమే కలవరించిందమ్మా అన్నాడు శేషయ్య కళ్ళొత్తుకుని. ఇందిర చెల్లెలు సుధా, తమ్ముడు చంద్రుడు దిక్కు దివాణం తోచక బిక్కమొహాలేసుకుని ఉన్నారు. ఏడ్చి ఏడ్చి వాళ్ల మొహాలు కూడా వాడిపోయి ఉన్నాయి. దుర్గాంబపై డాక్టర్లు చేస్తున్న రకరకాల ప్రక్రియలను వెరిదాల్లా చూస్తూ చేష్టలుడిగిపోయి నిద్రాహారాలు మాని చెల్లెల్ని తమ్ముణ్ణి చెరో పక్కన కూర్చోబెట్టుకుని అలా కూర్చుంది ఇందిర. కానీ డాక్టర్ల ప్రయోగాలేవీ ఫలించలేదు. కూతురొచ్చి తన కడసారి మాట కోసం, చివరి చూపు కోసం ఆరతితో కూర్చుందన్న సంగతి తెలియకుండానే కుటుంబాన్నంతా అనాథల్ని చేసి మర్నాడు మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది దుర్గాంబ. అంతవరకు ముట్టుకుంటే తల్లికి ఏమవుతుందో, కదిలిస్తే ఏం జరుగుతుందోనని భయంతో తల్లిని తాకాలన్న కోరికను గుండెల్లోనే అణుచుకొని ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చున్న ఇందిర శోకం వెల్లువై నిలువెల్లా ముంచివేయగా తల్లి గుండెలపై తలవాల్చి గుండెలు పగిలేలా ఏడ్చింది. నన్ను నోరారా పిలవనన్నా పిలవకుండా, నా వైపు కన్నెత్తైనా చూడకుండా అంత కోపంతో వెళ్ళిపోయావమ్మా అంటూ ఆ ప్రాణంలేని కట్టెను కావలించుకుని వెర్రిదాల్లా తల్లి ముఖమంతా తడుముతూ ఏడుస్తున్న ఇందిరను గోపాలం వచ్చి ఊరడించబోయాడు. పిచ్చిదాల్లా గోపాలాన్ని తోసేసింది. మా అమ్మండి, మా అమ్మ లేదండి, మా అమ్మాయికి కనిపించదండి అంటూ పసిపిల్లల అమ్మ అమ్మ అని ఏడుస్తున్న ఇందిరను వారించడం గోపాలం వల్ల కాలేదు. సుధా, చంద్రుడు గొవ్వల్లా మూల నక్కిపోయి చూసేవాళ్ల హృదయాలు కరిగేలా రోదిస్తున్నారు. గోపాలమే అన్నీ పూసుకుని జరగవలసిన తతంగమంతా జరిపించాడు. చెట్టంత మనిషి శేషయ్య కూడా పసిపిల్లాడి కంటే అధ్వానమైపోయాడు. అతి దీనులైపోయిన ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఏమైపోతారు వీళ్లంతా అనిపించింది గోపాలానికి. కర్మకాండంతా ముగిసిన మర్నాడు, ఇక నేను ఇందిరిని తీసుకుని వెళదామనుకుంటున్నాను. మీరు పిల్లలు కూడా మాతో పాటు వచ్చి ఒక నెల రోజులు మా దగ్గర ఉండండి. కొంచెం దుఃఖాన్ని మరిచినట్టుంటుంది, ఇందిరకు ధైర్యంగానూ ఉంటుంది అన్నాడు గోపాలం మామగారితో. అంత మాట అన్నావు నాయనా, అదే చాలు. కొడుకువైనా అల్లుడువైనా నువ్వే అయ్యి అంతా చేశావు అన్నాడు శేషయ్య కృతజ్ఞత నిండిన స్వరంతో. నేనిప్పుడే వెళ్ళను నాన్న, నేను వెళ్ళిపోతే తమ్ముడిని చెల్లెల్ని చూసేవాళ్ళెవరు? నేను కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటాను అంది ఇందిర తలుపు చాటు నుంచి. గోపాలం ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. శేషయ్య గోపాలం ముఖం వంక ఒకసారి చూసి, అదేంటమ్మా, అల్లుడికి ఇబ్బంది కదూ, నువ్వు ఉంటానంటే అంతకంటే కావాల్సింది ఏముంది తల్లి కానీ అంటూ ఆగిపోయాడు. సరే, మీ అమ్మాయి మాట ప్రకారమే కానివ్వండి, నేను తెల్లవారుజామున బండికి బయలుదేరి వెళతాను అన్నాడు గోపాలం మామగారి మాటకు అడ్డం వచ్చి. ఆ రాత్రే భర్త బట్టలన్నీ సూట్ కేసులో సర్దింది ఇందిర. మంచం మీద పడుకున్న తండ్రి పొట్ట మీద పడుకుని నిద్రపోతున్నాడు బాబు. వాణ్ణి నెమ్మదిగా పక్క మీద పడుకోబెట్టి లేచి కూర్చున్నాడు గోపాలం. అన్నీ సర్దుతున్న భార్య వంక తదేకంగా చూశాడు. శోకమూర్తిలా ఉంది ఇందిర. పుట్టినప్పటి నుండి కష్టాలకి అలవాటైపోయినట్లు అతి దైన్యంగా ఉంది ముఖం. అంతా సద్దడమైపోయిందా అన్నాడు గోపాలం. అయిందన్నట్లు తలాడించింది ఇందిర.
ఇలా వచ్చి కూర్చోయిందు. ఈ ఒక్క రాత్రి నా కోసం కొంచెం దుఃఖాన్ని మరిచిపోలేవా అన్నాడు గోపాలం ప్రేమగా భార్య వంక చూసి. ఇందిర అర్థం కానట్టు చూసింది. గోపాలం వైపు చూస్తుండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. మీరు నన్నింకా ప్రేమిస్తున్నారా అన్నదామె. అదేం ప్రశ్నిందు అన్నాడు గోపాలం. నన్నింకా మభ్యపరచకండి అంది ఇందిర అటువైపు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ. మనం వాస్తవంలోనే బ్రతుకుదాం. నా మీద జాలితో నన్ను ప్రేమించడానికి ప్రయత్నించకండి అంది స్వరంలోకి దృఢత్వాన్ని తెచ్చుకుంటూ. నాకు తెలుసు మన వివాహం మీకు ఇష్టం లేకుండానే జరిగిందని. దాంతోపాటు సూర్యంతో మీకున్న సాన్నిహిత్యం సంగతి కూడా తెలుసు. కానీ అవన్నీ నేను మనసులో ఉంచుకోలేదు. మీరు ఎప్పుడైతే మీ నాన్నగారి మాటను కాదని నా మెళ్ళో మాంగళ్యం కట్టారో ఆ వ్యక్తిత్వానికి నన్ను నేను అర్పించుకున్నాను. ఆ కృతజ్ఞతతోనే సూర్యాన్ని చేసుకోకపోవడం పొరపాటైపోయిందని మీరు ఈ రోజు వరకు చింతిస్తున్నా పట్టించుకోలేదు. నిజమే, సూర్యాన్ని చూస్తే చలించని వాళ్ళు ఎవరుంటారు? మగవాళ్లంతా అందాన్ని చూసి భ్రమిస్తే భ్రమరజాతి అని సరిపెట్టుకున్నాను. కానీ ఆవేశంతో వణుకుతున్న కంఠంతో అంది ఇందిర. కానీ ఆ ముసలాడు మీ నాన్న ప్రవర్తనకి బాజురాల్ని నేనా? ఓదార్చి గుండెల్లో దాచుకోవాల్సిన మీరే ఆ మాటంటే ఇక నాకు మీ దగ్గర విలువేముంది? భార్యాభర్తలిద్దరి మధ్య ఉండవలసింది అనురాగం ఒకటే కాదండి, దాంతోపాటు నమ్మకం, గౌరవం, ఈ రెండూ ఉండాలి. అవి లేనినాడు దానంత నిస్సారమైంది ఇంకొకటి లేదు. అసలు ఆ అనుబంధానికి అర్థం లేదు. మీరు నా మీద మీ అభిప్రాయాన్ని ప్రకటించడంలో చాలా జాప్యం చేశారు. ఇంకొంచెం ముందుగా చెప్పుంటే నేను ఎలాగూ దూరమైపోతున్నాను. మీ సూర్యమైనా మీకు దక్కేది. జీవితంలో ఇక ముందెప్పుడు నన్ను కట్టుకున్నందుకు విచారించవలసిన అగత్యం మీకు రానిచ్చేదాన్ని కాదు. ఈ 4 మాటలు ఆనాడే మీకు చెప్పాలనుకున్నాను. కానీ నా హృదయానికి తగిలిన ఆఘాతానికి తట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆ వేళ చెప్పలేకపోయాను. గోపాలం నేరస్తుళ్లా మారు మాట్లాడకుండా విన్నాడు భార్య మాటలన్నీ. తన గుండెకాయను బయటకు తీసి చేత్తో పట్టుకుని చూపిస్తూ ఇదా నీ హృదయం అని రాళ్లతో ఆ గుండెను తూట్లు పొడుస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. మీరు అసహ్యంతో నన్ను భరిస్తుంటే సహించగల శక్తి నాకు లేదు. మీ విధి కాబట్టి నా బాధ్యత వహించాలి అనుకుని మిమ్మల్ని మీరు వంచుకోకండి. మీ భావి జీవితం సుఖమయం కావాలని నేను కోరుకుంటున్నాను. ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకోగల చదువు నాకుంది. ఎలాగో కష్టపడితే నాకు బాబుకు రోజులు వెళ్ళిపోతాయి. మా అమ్ముంటే నన్ను తన నీడను దాచుకునేది. ఇందిర కంఠం గదగదమైంది. కానీ పోతూ పోతూ తన బాధ్యత నాకు అప్పగించి వెళ్ళింది. తమ్ముణ్ణి, చెల్లెల్ని, పెద్దవాళ్ళని చేయడంలోనైనా కనీసం నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. ఇక నాతో కలిసి బ్రతకలేనేమో అని మీరు బాధపడనక్కర్లేదు. ఇందిర కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారాయి. గోపాలానికి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె ఆ గదిలోంచి పారిపోయింది. 4 నెలలు గడిచాయి. ఈ 4 నెలల్లోనూ గోపాలం దగ్గర నుండి 2-3 ఉత్తరాలు వచ్చాయి. కానీ వాటిల్లో ఏముందో ఇందిర విప్పి చూడలేదు. వాటిని ఏకాంతంలో చదువుకుంటూ మధురోహల్లో తేలిపోవాలని, ప్రియాతి ప్రియమైన సంబోధనను తనివి తీరా చూసుకోవాలని క్షణకాలం మనసు కొట్టుకులాడింది. కానీ మళ్ళీ గుండెను దెటవపరుచుకుంది, కఠినత్వాన్ని తెచ్చుకుంది. పైకి ప్రేమ నటిస్తూ మనసులో ఎంత నీచాతి నీచమైన భావాల్ని నింపుకున్నారు అనుకుంది. ఏమండి, నేను అలాంటి దాన్ని కాను, నన్ను నమ్మండి, నన్ను క్షమించి స్వీకరించండి అంటూ కాళ్లవేళ్ల పడ్డానికి చస్తే తన మనసు అంగీకరించదు. అయినా హృదయం ఒక భాండం. ఆ భాండం నిండా ఉన్న క్షీరం వంటిది ఆయన హృదయంలోని ప్రేమ. ఆ కుండెడు పాలల్లో పడ్డ విషపు చుక్క లాంటిది తనపైనున్న దుస్సంక. వద్దు వద్దు, అలాంటి మలిన ప్రేమ నాకొద్దు అంటూ మనసులోనే దృఢ నిశ్చయం చేసుకుంది ఇందిర. కూతురు ఎంతకీ తనింటికి వెళతానన్న ముక్క అనకపోవడం, అల్లుడు ఎప్పటికీ తీసుకువెళ్ళడానికి రాకపోవడం చూసి శేషయ్య అనుమానించాడు. ఏమమ్మా, పలానా రోజున వస్తున్నానని అల్లుడేమన్నా రాశాడా? యోగక్షేమాలు తెలుస్తున్నాయా అని 2-3 సార్లు కూతుర్ని అడిగాడు. కులసాగానే ఉన్నారు, ఇప్పుడప్పుడే రారట అని ముభావంగా చెప్పేసి ఇంకా తండ్రి ఏమడుగుతాడో అని ఏదో పని కల్పించుకుని వెళ్ళిపోయేది ఇందిర. ముసలాయన 2-3 రోజులు ఆలోచించి చివరికి కూతుర్ని ఖచ్చితంగా అడిగడానికే నిశ్చయించుకున్నాడు. మీ అమ్ముంటే నీ మనసు అడిగి తెలుసుకునేది, నాకు ఆ శక్తి లేదు. కానీ ఇప్పుడు అమ్మైనా నాన్నైనా నేనేనమ్మా. మీరంతా సుఖశాంతులతో లేకపోతే ఈ ముసలి ప్రాణానికి శాంతి లేదు తల్లి. మీ ఇద్దరి మధ్య కలతలేమైనా వచ్చాయా? నాతో చెప్పడానికేమమ్మా, చెప్పు తల్లి అంటూ ఎంతో అనునయంగా అడిగాడు ఒకనాడు ఇందిరని ఎదురుగా కూర్చోబెట్టుకుని. ఇందిర వేదనాభరిత హృదయానికి తండ్రి మాటలు నీటితో నిండున్న మేఘానికి చల్లని గాలి సోకినట్టు సోకాయి. ఏడుపును దిగమింగడానికి ప్రయత్నిస్తూ తల వంచుకుంది. మాట పట్టింపులతో దూరం కావడం అట్టే మంచిది కాదమ్మా. 10 కాలాల పాటు పచ్చగా కాపురం చేసుకోవాల్సిందనవు. నువ్వు కుమిలిపోతుంటే నేను హాయిగా ఉండగలనా తల్లి? ఏం జరిగిందో నాతో చెప్పు, నా చేతనైతే సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను అన్నాడు తండ్రి. ఇందిరకొక్క క్షణం పాటు జరిగిందంతా తండ్రితో చెప్పేద్దామా అనిపించింది. కానీ ఏమని చెప్పడం?
చెబితే అంత అసహ్యంగా ఉంటుంది, చిచ్చి అనుకుని ఆ ఉద్దేశాన్ని విరమించుకుంది. నన్ను ఇప్పుడేం అడగొద్దు నాన్న, నేను కొంతకాలం పాటు ఇక్కడే ఉంటాను. నా మనసు సరిగ్గా లేదు. లేదు, నీకు కూడా భారమైతే చెప్పు, వెళ్ళిపోతాను అంది ఇందిర కళ్ళనీళ్లతో తల వంచుకునే. ఆ ముసలి తండ్రి ఈ మాటలు విని కళవళపడ్డాడు. నాకు భారమేమిటమ్మా, నువ్వు సుఖంగా ఉండాలనే నా ఆశంతా అన్నాడు బాధగా. పోనీ గోపాలను ఒకసారి రమ్మని రాయినా అన్నాడు. వద్దొద్దు అంది ఇందిర కంగారుగా. నీతో అంతా విప్పి చెబుతాను నాన్న, ఇప్పుడు ఆయనకి ఏ విధమైన ఉత్తరాలు రాయకు అంది. శేషయ్య ఒక్క క్షణం ఊరుకొని, సరే నీ ఇష్టం, కానీ ఏ పని అనాలోచితంగా చేయొద్దమ్మా, ఇక వెళ్ళు, ఈ సంగతి మాట్లాడదామని పిలిచాను అన్నాడు. ఇందిర నెమ్మదిగా లేచి వెళ్ళింది. తండ్రితో మాట్లాడి లోపలికి వెళ్ళిందే గాని ఇందిర మనసును వ్యధ తొలిచేసాగింది. ఎన్నాళ్ళిలా తండ్రికి భారంగా ఉండడం, ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి, తప్పదు అనుకుంది. గోపాలం దగ్గర నుండి వచ్చిన ఉత్తరాలు అలా పెట్లో పడున్నాయి. అవి చించేయడానికి చేతులు రాక పెట్లో దాచుంచింది. తనకి ఉద్యోగం వచ్చాక గోపాలానికి రాయాలి, కావలిస్తే విడాకులు ఇస్తానని, ఇంకో పెళ్లి చేసుకోమని. అలా అనుకుంటూనే పక్క మీద వాలి కరువు తీరా గుండెల్లోని బాధంతా కరిగిపోయేలా ఏడ్చింది ఇందిర. పైకి నిబ్బరంగా తిరుగుతోంది గాని తాను గుర్తుపట్టలేనంతగా మారిపోయినట్లు ఇందిరకు తెలీదు. ఇప్పుడు ఆమెకు జీవితంలోని ఏ విషయం పట్ల ఆసక్తి గాని శ్రద్ధ గాని లేవు. మంచి చీరలు కట్టుకోవాలని, సినిమాలు చూడాలని, చక్కగా అలంకరించుకోవాలని, ఎటన్నా వెళ్లాలని ఇటువంటి కోరికలన్నీ చచ్చిపోయాయి. యాంత్రికంగా పని చేసుకోవడం, వేళకింత తినాలనిపిస్తే తినడం, లేకపోతే లేదు. నెల తర్వాత ఒకరోజు పొద్దుటే గోపాలం ఇంటి ముందు వీధి వాకిట్లో నిలబడి మావయ్య అని పిలిచాడు శ్యాము. లోపల నుండి ఎవరూ పలకలేదు. చచ్చి చెడి ఇల్లు కనుక్కునొస్తే ఆఖరికి ఈ ఇల్లు కూడా కాదా ఏంటి చెప్పమా అనుకుంటూ లోపలికి వరండాలోకొచ్చాడు. ఇంటి వాకిలి ఓరగా వేసుంది. మెల్లగా తోశాడు. హాల్లో మంచం మీద ఎవరో పడుకునున్నారు. పరీక్షగా చూశాడు. పడుకుంది గోపాలమే. యచీవుడు అనుకుంటూ హుషారుగా లోపలికొచ్చాడు. హలో మావయ్య, నిద్రపోతున్నావా ఇంకా అంటూ గోపాలం మీద చేయి వేశాడు. చేయి చురుక్కుమంది. గోపాలం వైపు చూసి గతుకుమన్నాడు శ్యాము. గోపాలం ఒళ్ళు జ్వర తీవ్రతతో కాగిపోతోంది. ఒళ్ళు తెలియకుండా పడుకునున్నాడు గోపాలం. ఏం చెయ్యాలో తోచక ఇల్లంతా ఓసారి కలిదిరిగాడు, అత్తయ్యేది అనుకుంటూ. మళ్ళీ వచ్చి గోపాలం దగ్గర కూర్చున్నాడు. గోపాలం మీద కొంగి మావయ్య మావయ్య అని నెమ్మదిగా పిలిచాడు. గోపాలం 2-3 పిలుపులకు బరువుగా కన్నురెప్పలెత్తి చూసి మళ్ళీ కళ్ళు మూసేసుకుని గట్టిగా మూలిగాడు. శ్యాముకు గోపాలం పరిస్థితి చూసేసరికి భయం వేసింది. కాసేపు ఆలోచించాడు. ఏదో తట్టినట్లయి దిగ్గున లేచాడు. వీధిలోకెళ్ళి రిక్షా ఎక్కి పోస్టాఫీసుకు పోనిమన్నాడు. వెంటనే రమ్మని తల్లికి టెలిగ్రామ్ ఇచ్చి ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికి కూడా గోపాలం అదే స్థితిలో ఉన్నాడు. శ్యాముకి ఏం చేయడానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. డాక్టర్ని పిలుద్దామంటే ఊరు కొత్త. వంటింట్లోకి వెళ్ళి అంతా చూశాడు. అలమరాలన్నీ తెరిచి పరిశీలించాడు. స్టవ్ వెలిగించి కాఫీకి పెట్టాడు. అమూల్ డబ్బా తెరిచి కొంచెం పాలు కలిపి కాఫీ తయారు చేసి గోపాలం దగ్గరికి తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టాడు. టవల్ తడిపి తీసుకొచ్చి గోపాలం ముఖం తుడిచి మావయ్య లే, కొంచెం కాఫీ తాగుదు గాని అన్నాడు. 2-3 సార్లు తట్టిన మీదట గోపాలం కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు 2 జ్యోతుల్లా వెలుగుతున్నాయి. శ్యాము, నువ్వెప్పుడొచ్చావు అన్నాడు హీనస్వరంతో. ఇప్పుడేలే, కొంచెం కాఫీ చేశాను, తాగించనా అన్నాడు శ్యాము ఆప్యాయంగా. తలూపాడు గోపాలం. చెంచాతో కాఫీ కొంచెం కొంచెం గొంతులో పోశాడు శ్యాము. కాఫీ తాగిన గోపాలం మళ్ళీ మైకంలో ఉన్నట్లు కళ్ళు మూసుకున్నాడు. అతనికి బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది తెలియడం లేదు. కళ్ల ముందు మెదడులోనూ మనసులోనూ ఒకటే చీకటి. శ్యాము వచ్చాక అతన్ని అప్పుడప్పుడు ఎవరో లేపి కూర్చోబెడుతుండడం, మందులు హార్లిక్స్ తాగిస్తూ ఉండడం, ఒళ్ళో పడుకోబెట్టుకుని ముఖం ఒళ్ళు తుడిచి పరిచర్యలు చేస్తూ ఉండడం, ఇవన్నీ లీలగా అతనికి తెలుస్తున్నాయి. తనకి పరిచర్యలు చేస్తున్న చేతుల్లో ఉన్న ఆత్మీయమైన స్పర్శ అతనికి అంతులేని శాంతినివ్వడం కూడా అతనికి తెలుస్తోంది. 5-6 రోజులయ్యాక అతను పూర్తిగా ఈ లోకంలోకొచ్చాడు. కళ్ళకి వెలుతురు గోచరించింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తన మంచం పక్క గదిలోకి మార్చబడి కిటికీ దగ్గరగా వేసుంది. పక్క బట్టలు పరిశుభ్రంగా తెల్లగా ఉన్నాయి. గదంతా నీటుగా సర్దుంది. మూలనున్న పొడుగాటి స్టూలు మీద ఉన్న ఫ్లవర్ వాజులో దొడ్లో పూచిన తెల్ల గులాబీలు విరిసి నవ్వుతూ చిరకాల మిత్రుని పలకరించినట్లు గోపాలాన్ని పలకరించాయి. ఏ దేవతో వచ్చి తన దివ్యహస్తంతో ఇంటినంతా మార్చేసినట్టుంది. అతనికి విపరీతమైన దాహం వేస్తోంది. చెప్పలేనంత నీరసంగా ఉంది. పిలుద్దామంటే గదిలో ఎవరూ లేరు. వంటింట్లోనూ హాల్లోనూ ఏదో సందడి మాత్రం వినిపిస్తోంది.
ఎవరన్నా ఇన్ని నీళ్లు తెచ్చి గొంతులో పోస్తే బావుణ్ణు అనుకున్నాడు గోపాలం. ఇంతలో గుమ్మం దగ్గర గాజుల శబ్దం వినిపించింది. గుమ్మానికున్న తెరను తొలగించుకుని చేతిలో పాల గ్లాసు పట్టుకుని వచ్చింది. ఎవరు? గోపాలం కళ్ళు చిట్లించి చూశాడు. కళ నిజమా అనుకున్నాడు. నిజం కాదు, నీరసంలో నాకు భ్రాంతి కలుగుతోంది అనుకున్నాడు. కానీ ఆ కళ నడిచొస్తోందే. ఇందిర పాల గ్లాసు తీసుకొచ్చి టీపై మీద పెట్టింది. ఆమె ముఖంలో ప్రసన్నత, కళ్ళల్లో దయ, చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లు మంచులో తడిసిన మల్లెపువ్వుల ప్రఫుల్ల వదనం. భర్త సమీపానికొచ్చిన ఇందిర అతని మొహంలోకి చూసింది. ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మరుక్షణం దృష్టి మరల్చుకుంది. పాలు తాగుతారా అంది. హిందూ సంభ్రమంగా అన్నాడు గోపాలం. అసలే నిస్సత్తువుగా ఉన్న అతని గుండె దడదడా కొట్టుకోసాగింది. నువ్వు వచ్చేసావా? ఇందిర మందహాసంతో మంచం మీద అంచుననుకుని కూర్చుంది. మీరు ఎక్కువ మాట్లాడకండి, అసలే నీరసంగా ఉన్నారు, ముందు పాలు తాగండి. నేను తాగను, చిన్నపిల్లాళ్ళ మారం చేస్తూ అన్నాడు గోపాలం. ముందు చెప్పు, నన్ను క్షమించేశావా? మీరు పాలు తాగందే నేనేమీ మాట్లాడను, కఠినంగా అంది ఇందిర. సరే తాగుతాంతే. ఉండండి. ఆమె లేచి అతని తలదిక్కుగా వచ్చి తన చేతి ఆసరాతో అతన్ని లేపింది. అతని వీపుకు తన చేయి చుట్టి పాలు నెమ్మదిగా తాగించి పైట కొంగుతో అతని మొహం తుడిచింది. ఆ చేతులే, ఆ స్పర్శే తనకు ఊపిరి పోసాయి, తిరిగి జీవాన్నిచ్చాయి అనుకున్నాడు గోపాలం. ఇక కాసేపు పడుకోండి అంది ఇందిర. నువ్విక్కడే కూర్చో, నీ ఒళ్ళో నన్ను కాసేపు పడుకొని అన్నాడు గోపాలం. మరి పసిపిల్లాడైపోతున్నారు. ఇంట్లో మా నాన్నగారు, మీ అక్కయ్య, శ్యాము ఉన్నారు తెలుసా అంది ఇందిర చిరునవ్వుతో మందలింపుగా. ఉండని, నీ వల్లనే నాకు ఈ జ్వరం వచ్చింది కాబట్టి నేను చెప్పినట్టల్లా నువ్వు వినాల్సిందే. బావుంది. ఇందిర నవ్వి మంచం మీద కూర్చుంది. ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు గోపాలం. ఎంత శాంతిగా ఉందిప్పుడు. నిన్ను దూరం చేసుకుని ఎంత తప్పించానో తెలుసా? ఆమె చేతులు తీసి తన గుండెల మీద వేసుకుంటూ అన్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వెప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? శ్యాముని చూశాను, అంతే తెలుసు. అక్క ఎప్పుడొచ్చింది అంతా చెప్పు. అంతా తర్వాత చెబుతాను, మీరు విశ్రాంతి తీసుకోరా. ఒక చేత్తో భర్త షర్టుగుండీలు సవరిస్తూ ఇంకో చేత్తో అతని నుదుటి మీద పడుతున్న క్రాఫ్ను సర్దుతూ అంది ఇందిర. సరే, నీ మాట వింటాను అంటూ కళ్ళు మూసుకున్నాడు గోపాలం. మద్రాసులో సినిమా ఛాన్స్ కోసం అష్టకష్టాలు పడి చివరికి విసుగెత్తిన శ్యాము ఇంటికి రావడం, అవధానిగారు పక్షవాతం వచ్చి పడిపోగా దిక్కుతోచని శ్రీదేవమ్మ కొడుకును తీసుకురమ్మని శ్యామును అమలాపురం పంపించడం, శ్యాము టెలిగ్రామ్ అందుకునొచ్చిన మీనాక్షి తనకు వైరవగా తను రెక్కలు కట్టుకుని వాలడం, విషజ్వరంతో పడున్న గోపాలానికి డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తాను అహోరాత్రులు సేవలు చేయడం, తనతో పాటు వచ్చిన తండ్రి, చెల్లి, తమ్ముడు ప్రస్తుతం ఎక్కడే ఉన్నారన్న సంగతి ఇవేవి ఇప్పుడు భర్తకు చెప్పలేదు ఇందిర. మీనాక్షి ఒకసారొచ్చి తొంగి చూసిపోయిన సంగతి ఆమెకు తెలీదు. మహావృక్షం కింద చిన్న మొక్కలేవీ పెరగనట్టు తన నీడన ఉన్న వారందర్నీ శంకరగిరి మాన్యాలు పట్టించిన మామగారు తను చేసిన అకృత్యాలకు తగ్గ శిక్ష అనుభవిస్తున్నాడు అని భావించింది ఇందిర. ఈ వార్త చెవిన వేసిన కంఠంలో ఊపిరుండగా గోపాలం మళ్ళీ తండ్రి ఇంటి గుమ్మం తొక్కడన్న సంగతి ఆమెకు తెలుసు. ఆమెకిప్పుడు ఎవరి మీద కోపం రావడం లేదు, అందరి మీద కరుణ కలుగుతోంది. ఏదెలా అయినా ఉండని, ఈ బంధాన్ని విడదీసుకోవడం అంత తేలికైన పని కాదు కదా. ఏంటి దీనిలో ఉన్న మహత్తర శక్తి అనుకుంది ఇందిర భర్త ఛాతిపై తన అరచేతి నుంచి. కిటికీలోంచి చల్లని గాలి లోపలికొస్తోంది. నులివెచ్చని ఎండ వెలుగు మెల్లగా లోకాన్ని వరించుకుంటోంది. గాలికి ఊగుతోన్న కొమ్మల్లోంచి తెల్లని నందివర్ధనాలు కిటికీలోంచి తొంగి చూస్తున్నాయి. ఇందిర ఒళ్ళో గోపాలం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంతటితో నిష్కృతి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.